బీవేర్ ఆఫ్ ఫెయిల్. పడిపోకుండా జాగ్రత్త పరుడి. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. పడిపోవడం అనేది మనం సమాజంలో చూస్తుంటాం. మన కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో ఎలా పడిపోయారు అనేది మనం చూస్తుంటాం. ఈ పడిపోవడం అనే దానికి మూలం ఎవరు? దీనికి వాళ్ళు ఉంటారు కదా, ఫాదర్ ఆఫ్ పడిపోవడం వాళ్ళు ఉంటారు కదా. ఎవరు మూలం అంటే లూసిఫర్, ప్రధాన దూత. వాడు మొట్టమొదటిగా పడిపోయాడు. వాడు ఎందుకు పడిపోయాడండి? దేవుడు నాకంటే ఏంటి ఎక్కువ అనే ఒక అహంకారం వాడికి వచ్చింది. వాడితో ఏకీవించిన దూతలు పడిపోయారు. ఆ ఫెయిలింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన సమాజంలో చూస్తే చూడండి, బాగా చదువుకున్న వాళ్ళు అహంకారంతో పడిపోతుంటారు. బాగా డబ్బులు ఉన్నోళ్ళు అహంకారంతో పడిపోతుంటారు. ఆడపిల్లలు అయితే కొద్ది అందంగా ఉన్నానని కానీ అహంకారంతో పడిపోతుంటారు. మరి మగ పిల్లలు అయితే కొద్ది హ్యాండ్సమ్గా ఉన్నానంటే వాడు పడిపోతుంటాడు. ఈ పడిపోవడాలు అనేవి లోకానుసారమైనవి. ఇవాళ మనం వాటి గురించి మనం ధ్యానించం. ఆధ్యాత్మికంగా ఎలా పడిపోతున్నారనే దాని మీద ధ్యానిస్తాం. ఇవాళ మీరు ఆలోచించేయండి, ఇవాళ టీవీ స్పీకర్స్ కానీ, మెగా చర్చ్ పాస్టర్స్ కానీ చూస్తే, నాకు తెలిసినంత వరకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పెద్ద సేవకులు చాలా తక్కువ. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మెగా చర్చ్ కానీ పెద్ద పెద్ద సేవకులందరూ దీనాతి దీనమైన పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళే. ఒక సేవకుడైతే చిట్టు వలసలో జీడిపిక్కలు కాల్చుకొని ఆ జీడిపిక్కలు అమ్ముకునేవాడు ఒకడు. ఒక సేవకుడైతే హైదరాబాద్ ట్రంక్ పెట్టి పట్టుకొని వెళ్ళాడు. నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ సామాన్యులే. సరైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ ఒకసారి ఆశీర్వదింపబడగానే వాడికి పొగలు వస్తే కానీ స్టేజ్ మీదకి రాడు, వాడికి బాన్సర్స్ ఉంటే కానీ ప్రసంగం చేయడు. అంటే అహంకారం అనేది అతీతంగా వెళ్ళిపోతుంది వాళ్ళకి. నాశనమునకు ముందు గర్వమును, పడిపోవడానికి ముందు అహంకారం అనేది వస్తుంది. ఇవాళ చూడండి, చాలామంది దైవ సేవకులు పడిపోవడానికి కారణం ఏంటంటే అహంకారమే. కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ సరైన కుటుంబాల నుంచి రారు. ఉదయాన కుటుంబాల నుంచి వస్తారు. సరైన తిండి లేక, సరైన బట్ట లేక వచ్చిన తర్వాత ఒక్కసారి కోట్లు చూడగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలందరూ వాడికి అడుక్కున్న వాళ్ళగా, ప్రజలందరూ వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళగా కనిపిస్తుంటారు. నిజమైన సేవకుడైన వాడు ప్రజల్ని గౌరవించాలండి. అండి నా వరకు పాస్టర్ అమ్మగారు చూడండి, మేము పేదల ఇళ్ళకి వెళ్తాం, అందరినీ గౌరవిస్తాం. శామ్యూల్ గారు అయితే నా కొడుకు అయితే అత్యున్నతమైన వాడు. నా కొడుకు ఎవరినైనా ఏమండి అనే పిలుస్తాడు. ద మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్. ఇవాళ చూడండి, చాలామంది దైవ సేవకుల పిల్లలు ఆ పాటలు పాడుతూ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వదరపట్టిన మాటలు. వాళ్ళ మాటలు వింటుంటే బాధ కలుగుతుంటుంది, గుండె మంట కలుగుతుంటుంది. వాడి పాటలు నేర్చుకుంటాడు అంతే. వాడికి ఆంధ్రప్రదేశ్ కీర్తనలు అంటే కూడా తెలియదు. నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతుంటాడు ఆంధ్రప్రదేశ్ కీర్తనల గురించి. మహానుభావులు ఆంధ్రప్రదేశ్ కీర్తనలు రాసిన వాళ్ళండి. మా గురువు గారు, మా ప్రొఫెసర్ గారు ఆర్ఆర్ సుందరరావు గారు అని తెలుగులో క్రైస్తవ సాహిత్యం అనే పుస్తకమే రాశాడండి. పురుషోత్తమ చౌదరి గారు, పులిపాక జగన్నాథం గారు, మహానుభావులండి వీళ్ళందరూ కూడా. ఆ పాటలు కూడా వారు విమర్శించారు. కారణం ఏంటంటే వాడి తండ్రి వాడికి నేర్పించలేదు, అహంకారమే వాడికి నేర్పించాడు. అండ్ ఇవాళ మీకు కాదు నా మాటలు, మెగా చర్చ్ పాస్టర్స్ ఎవరైనా ఈ బిట్ని మెగా చర్చ్ పాస్టర్కి వినిపించండి. ఓ మెగా చర్చ్ పాస్టర్, నీ కొడుకు ప్రార్థన నేర్పిస్తున్నావా? ఓ పెద్ద పాస్టర్ గారు, మీ బిడ్డలకి విధేయత నేర్పిస్తున్నారా? మీ బిడ్డలకి భక్తి మర్యాదలు నేర్పిస్తున్నారా? ఏలీలాగా, ఓఫిని ఫినేషన్లాగా మీ పిల్లలు బ్రష్లు చేస్తున్నారా? మీరు చెప్పే ప్రతి అబద్ధాలు మీ పిల్లలు వింటుంటారు. మీ మోసాలను పిల్లలు చూస్తుంటారు. చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ ఇమిటేటర్స్. పిల్లలు అనే వాళ్ళు అనుకరిస్తారు. తల్లులు చాలా జాగ్రత్తగా ఉండండి. కూతురు పాడైపోయిందంటే తల్లి 100% బాధ్యత వహించాలి. కారణం ఏంటంటే నిన్ను గమనిస్తుంటుంది నీ కూతురు చిన్నప్పటి నుంచి. నా తల్లి ఎలాగుంది, మా నాన్న ఉన్నప్పుడు ఎలాగుంది, మా నాన్న లేనప్పుడు ఎలాగుంది, నా తల్లి ఎలా ప్రవర్తిస్తుంది అదే కార్యాలు ఆవిడ పెద్ద అయిన తర్వాత చూపిస్తుంది. అరే నేను బాగా పెంచానే నా కూతురిని ఎలాగైతే చాలా పొరపడ్డది. అంటే పెద్దవాళ్ళు యాజ్ ద మదర్ సో ద డాటర్ అని రాశారు. తల్లి ఎలాగుంటే పిల్ల అలాగే ఉంటుంది. తండ్రులు కూడా అంతే. నువ్వు ఒక తాగుబో తండ్రిగా ఉండి నీ బిడ్డను తాగకూడదు అనుకుంటే నీకంటే భ్రష్టుడైన వాడు ఉండడు. అంటే నా కొడుకు ఎప్పుడు నేను తాగి పడిపోయినట్టుగా చూడలేదు. నా కొడుకు ఎప్పుడు నేను లోకానుసారి తిరుగుతున్నాను ఎప్పుడు చూడలేదండి. నా కొడుకుకి నేను కానీ పాస్టర్ గారు కానీ మా జీవితం ద్వారా
యేసు ప్రభుని చూపించాం. వాడు ఇవాళ అంతా క్రమశిక్షణగా ఉండడానికి కారణం ఏంటంటే మా జీవితాల్లో మా బ్రతుకుల ద్వారా యేసు ప్రభుని వాడికి చూపించాం. కనుక ఇవాళ ఆధ్యాత్మికంగా పడిపోవడానికి కారణాలు ఏంటంటే అహంకారం. దాన్ని చాలా డీటెయిల్గా మనం ధ్యానిస్తామండి. మీరైనా సరే దేవుడి మీద కొద్దిగా దీవించాడు అనుకోండి, విధేయత కలిగి ఉండండి. ఎదిగే కొలది ఒదిగి ఉండండి. దేవుడి మీద ఆశీర్వదిస్తే గర్వంగా ప్రవర్తించాలని లేదు, గర్వంగా మాట్లాడాలని లేదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. తాను దేవుడైండి దేవునితో ఉండేటి సమానమైన భాగ్యమును ఎంచుకొనక దాసున రూపము దాల్చుకొని శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన యేసు రూపం కంటే గొప్ప దేవుడు ఉన్నాడండి? దెర్ ఇస్ నో గ్రేట్ మ్యాన్. మనందరం కూడానండి, నా మైక్లో చెప్తున్నాను, నువ్వు ఎంత పెద్ద పాస్టర్ అయినా, నువ్వు ఎంత మెగా చర్చ్ పాస్టర్ అయినా, యేసయ్యని మోస్తున్న గాడిదవే. పెద్ద గాడిదా చిన్న గాడిదా? ప్రతి దైవ సేవకుడు యేసయ్యని మోస్తున్న గాడిదే తప్ప దైవ సేవకుడు దేవుడు కాదు. విక్టర్ ప్రభాకర్ ఈజ్ నాట్ ద గాడ్. విక్టర్ ప్రభాకర్ దేవుడు కాదు. యేసయ్యని మోస్తున్న గాడిద విక్టర్ ప్రభాకర్. ఇవాళ ఇక్కడ నిలబడి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడమని చెప్పిన వాడు విక్టర్ ప్రభాకర్ తప్ప విక్టర్ ప్రభాకర్ నోట్లోంచి మాట వస్తే ఎవడు మారు మనసు పొందడు. నీ మాటలు ఎవడు నీ మార్చు. దేవుని మాటలే మనం మాట్లాడాలి. దేవుని మాటలు ఎంత శక్తి ఉంటుందంటేనండి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని మాట పరిస్థితులు మార్చేస్తుంది. దావీదు గారు రాస్తాడు, ఆయన స్వరము లేళ్లను ఈన చేస్తున్నది అంటాడు. దేవుని స్వరం ఎటువంటి అద్భుతాలు చేస్తుంది అంటాడు. ఆ సెంచురియన్, ఆ 100 మందికి అధిపతి వాడు అంటున్నాడు, అయ్యా నువ్వు మా ఇంట్లోకి రావడానికి నేను అర్హుని కాదు, ఒక మాట చెప్పయ్యా. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ మైక్లో వింటున్న వాళ్ళందరూ ఈ మెసేజ్ విన్న తర్వాత, పూర్తిగా విన్న తర్వాత మీరు ఎక్కడున్నారో మీరు తెలుసుకోండి. ఒకవేళ అహంకారంగా ఉన్నారంటే అది మీ సమస్య, నా సమస్య కాదు. గ్యారంటీగా నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు కంపల్సరీ అది. ఇంకా నీకు అందులో సందేహం లేదు. చర్చ్లో నీకు ఒక ప్రాధాన్యమైన పాత్ర ఇచ్చినప్పుడు విధేయత కలిగి ఉండాలి. ఒక పాస్టర్గా నిన్ను పెట్టినప్పుడు విధేయత కలిగి ఉండాలి. వీడు పనికి మాలినోడని చెప్తే నీకు ఎక్కడ వాళ్ళు చెప్పాలో అక్కడ చెప్తారు నీకు బుద్ధి. అలాగే సంఘాల్లో నేను పని చేయడానికి దేవుడు పెట్టినప్పుడు విధేయత కలిగి అందరితో మంచిగా ఉండాలి. పెద్దలతో మంచిగా ఉండడం కాదు, చిన్నవాళ్ళతో కూడా నువ్వు మంచిగా ఉండాలి. నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. దీని డీటెయిల్స్ మనం చూస్తామండి. మొదట వివరణలు చూసి తర్వాత బైబిల్ వివరణలోకి వెళ్తాను. పడిపోకుండా జాగ్రత్త వివరణ. పడిపోకుండా జాగ్రత్త యొక్క వివరణ. నెంబర్ 1 చదువు తల్లి. విశ్వాసంలో సురక్షితంగా ఉన్నామని భావించేవారు, విశ్వాసంలో క్షేమముగా సురక్షితంగా ఉన్నారని భావించేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనం పడిపోతామండి, దానికి కారణం ఏంటంటే మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐ మిస్టర్ పర్ఫెక్ట్, ఐ మిస్సెస్ పర్ఫెక్ట్. ఏంటి చందమని చెప్పండి, వాళ్ళు చెప్తాడు, వినిపించుకోరు వాళ్ళు. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువుతాలి. విశ్వాసంలో సురక్షితంగా ఉన్నామని నేను బాగానే ఉన్నాను విశ్వాసంలో అనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే పడిపోవడానికి నీకు ఎక్కడైనా ఒక ఆస్కారం అనేది ఉంటుంది. 2 గర్వం మరియు అతి విశ్వాసం. గర్వము చూడండి, చాలా జాగ్రత్తగా వినాలండి. గర్వము, ప్రైడ్. అతి విశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. అతి విశ్వాసము తరచుగా ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుంది. ఆధ్యాత్మికంగా భక్తిలో పడిపోవడానికి 2 మెయిన్ కారణాలు ఏంటంటే గర్వం, రెండోది ఏంటండి అతి విశ్వాసం. నేను రైటే చేస్తున్నాను, నేను కరెక్ట్గా ఉన్నాను. గర్వం చెప్పి ఇందాకే ధ్యానించాను. నాశనానికి ముందు గర్వం వచ్చేస్తుంది. గర్వం ఎప్పుడైతే నువ్వు పడిపోవడానికి రెడీగా ఉన్నావు. అతి విశ్వాసం, నేను చేస్తుందే రైట్, నాకు ఎవడు చెప్పవసరం లేదు. నేను చాలామంది చెప్పి చూడండి, పిల్లలు వింటారండి. ఇవాళ మన ఇంట్లో మన పిల్లలు మన మాట వింటారు. వాళ్ళు అనుకుంటే తల్లిదండ్రులకి ఏం తెలియదు అనుకో, మనం జన్మనిస్తాం వాళ్ళకి. అది చిన్నప్పటి నుంచి వాడిని ఎంత అల్లారు ముద్దుగా పెంచుతారు. పెద్ద అయిన తర్వాత ఒకసారి మా అమ్మకేం తెలియదు, మా నాన్నకేం తెలియదు అనుకుంటారు. అదే వాళ్ళ నాశనానికి దారితీస్తుంది. నెంబర్ 3 దేవుని కృపపై ఆధారపడి అప్రమత్తంగా ఉండాలి. దేవుని కనికరం మీద ఆధారపడాలి. కృప అంటే దేవుని కనికరం మీద ఆధారపడి అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలి అండి. ఒక అడుక్కున్నాడు వచ్చినప్పుడు వాడు ఎంత విధేయతగా మాట్లాడతాడండి. అమ్మా ఆకలేస్తుందమ్మా, అమ్మ 3 రోజులు తిండి లేదమ్మా, ఏమైనా పెట్టండి. ఆడికి మనకు పెట్టాలనిపిస్తుంది.
మనం అలాగ దేవుడి దగ్గర అటువంటి స్థితిలో ఉండాలి. మళ్ళీ చదవమా. దేవుని కృపపై ఆధారపడి దేవుని కృప కనికరం లేకపోతే మన ఊరు అండి అసలు. అంటే దేవుని కృప కనికరం లేకపోతే నేను ఇవాళ లేనండి. నేను వేకువజామున లెగ్గానే ప్రార్థన మొదలు పెడతానండి. మోకాళ్ళు లేచిన ప్రార్థన వేరేగా ఉంటుంది. లేచిన దగ్గర నుంచి ప్రార్థన చేయి. ఇవాళ 3 విషయాలు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నువ్వు నన్ను ఆధ్యాత్మికంగా బలపరిచినందుకు నీకు వందనాలు. ప్రభువా, నువ్వు నా ఆర్థికంగా బలపరిచినందుకు వందనాలు. ఆరోగ్యపరంగా నన్ను బలపరిచినందుకు వందనాలు. ఏంటి ఇవాళ చూడండి, ఒక 73 సంవత్సరాల పాస్, బీపీ లేకుండా, షుగర్ లేకుండా. నేను చెప్తే కానీ అవతలడికి అర్థం అవుతుంది నాకు 73 సంవత్సరాలని. ఆరోగ్యం అనేది నీకు డాక్టర్ ద్వారా రాదు, నీకు తీసుకున్న ఆహారం వల్ల కూడా రాదు. అంటే నేను నాన్ వెజిటేరియన్ మానేసినప్పుడు నన్ను బాగా ప్రేమించే వాళ్ళు వచ్చి, ఏమండి మీరు నాన్ వెజిటేరియన్ మానేయడం వల్ల మీకు చిన్నది అయిపోతుందండి, దయచేసి నాన్ వెజిటేరియన్ తినేయండి, కనీసం కోడిగుడ్డైనా తినండి అని. అంటే షడ్రక్ మెషక్ అవిధంగా ఏమన్నారండి, మాకు నాన్ వెజిటేరియన్ వద్దని చెప్పారు, మాకు శాకాహారమే పెట్టమన్నారు. కానీ వాళ్ళు ముగ్గురు ఎలాగున్నారటండి, ప్రకాశించే వ్యక్తులుగా ఉన్నారండి. అంటే నేను ఫుడ్ని నమ్మనండి, మందుని నమ్మనండి. నువ్వు తీసుకున్న భోజనం వల్ల నీకేం ఆరోగ్యం వచ్చేది, ఆరోగ్యం దేవుడు ఇవ్వాలండి. నేను 100% అది నమ్ముతాను. నీవు జబ్బులతో ఉన్నావంటే ఎవరైనా సరే ముందు మార్మల్స్ పొందండి అంతే. ఎవరికి రావండి జబ్బులని, ఇలాంటి పనికి మళ్ళీ అట్లా ఆడకండి. మార్మల్స్ పొందండి, ప్రభు దగ్గరికి వెళ్ళండి. ప్రభువుకి అసాధ్యం ఏందండి, గుడ్డు వాళ్ళు స్వస్థపరిచాడని చదువుతున్నాం కదా. 4 సువార్తలు లేటు చూస్తామంటే అద్భుతాలు చూస్తాం కదా. కుష్ఠరోగులు బాగుపడడం, గుడ్డోళ్ళు బాగుపడడం, కుంటోళ్ళు బాగుపడడం. అంటే అది కథ, అది కథలు అవి నిజాలు కాదా? యేసు గారు ఏం చెప్పారండి, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు చేస్తాడు, చిన్న కార్యాలు కూడా చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఈవేళ డబ్బులు తట్టుకునే సేవకుడు ఏ అద్భుత కార్యాలు చేయగలడండి? ఎవడైతే ధనం వైపు చూస్తాడో వాడు దేవుడిలో ఉండడండి. ఎవడు లోకం వైపు చూస్తాడో వాడు దేవుడిలో ఉండడండి. దేవునిలో ఉండాలంటే వీటన్నిటిని త్యజించాలి. అదే కొలసీ పత్రిక రాస్తూ పౌలు గారు చెప్తాడు 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తు చేస్తూ కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని ఎత్తుకండి. నీ ఆస్తుల వల్ల నువ్వు అతిశయించవలసిన పని లేదు. వాడు ఏమన్నాడండి, నా ప్రాణమా కావలసినంత సంపాదించాను, కొట్లలో ధాన్యం పెట్టాను, నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుమారాడు. దేవుడు ఏమన్నాడండి, వెర్రివాడా. ఇంగ్లీష్లో ఏంటంటే యూ ఫూల్, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం నడుచున్నాను. అండ్ నీ ఆస్తులు సంపాదించుకున్నావు మంచిదే, భూములు సంపాదించుకున్నావు, బ్యాంక్ బ్యాలెన్స్. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం. ఎవడికి వెళ్ళిపోతాయండి ఇవన్నీ కూడా? నీ బిల్డింగ్స్ ఎవడికి పోతాయి, నీ భూములు ఎవడికి పోతాయి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎవడికి పోతాయి? ఆ సత్యాన్ని ఎరిగే యోబు గారు చెప్తున్నాడండి, తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చాను, దిగంబరనే వెళ్ళిపోతున్నాను. యూ హ్యావ్ టు లీవ్ ఫర్ జీసస్, యూ హ్యావ్ టు లీవ్ ఫర్ ద గాడ్ ఆల్ ద టైమ్స్. ప్రతి గడిలో దేవుని కొరకు మనం జీవించాలి. చదవమా తర్వాత. ఆధ్యాత్మిక అహంకారము, ఆధ్యాత్మిక అహంకారం పడిపోవడానికి దారితీస్తుంది. ఏంటి, పాపాలన్నిటిలో భయంకరమైన పాపం. బెల్లిగ్రామ్ గారు 7 Deadly Sins అని బుక్ రాశాడు. భయంకరమైన పాపం. చాలామంది ఏమనుకుంటారండి, వ్యభిచారం పాపం అనుకుంటారు, ఏంటి నరహత్య పాపం అనుకుంటారు, దొంగతనం పాపం అనుకుంటారు, తాగడం పాపం అనుకుంటారు. భయంకరమైన పాపం ఏంటంటే ఆధ్యాత్మికమైన గర్వం, స్పిరిచువల్ రైచియస్నెస్. నేను భక్తుడిని, నేను భక్తురాల్ని అని ఆధ్యాత్మిక గర్వం ఎప్పుడైతే నీకు వచ్చిందో దానికి సాంస్క్రిట్లో ఏమంటారంటే అహం బ్రహ్మస్మి అంటారు. అంటే అహం బ్రహ్మస్మి అంటే అర్థం ఏంటంటే నేనే దేవుణ్ణి, నీకు దేవుడితో పని లేదు. ఎవరికైతే, ఏ వ్యక్తికి అయితే ఆధ్యాత్మిక గర్వం ఉందో వాళ్ళు దేవుడు ఉన్నాడు, దేవుడికి వాళ్ళకి పని లేదు. అంటే ప్రతి గడిలో కూడా నా దేవుడా, నా దేవుడు అని ప్రాధాయపడాలండి. ఆయన కృపను బట్టి మనం జీవిస్తామండి. ఏంటి అనేకమైన మాటలు చెప్తాడు, దాసురాలు తన యజమానురాలు చేతులు తట్టి చూసినట్టు మీరు చూడండి అంటాడు. ఆ రీతిగా మన దేవుడి మీద ఆధారపడి జీవించాలి. ఆధ్యాత్మిక గర్వం ఏంటండి, వెక్టర్ ప్రభాకర్ని దేవుడు దీవించాడండి, ఆరోగ్యపరంగా దీవించాడు, ఐశ్వర్యపరంగా విద్యలో దీవించాడు, అన్నిట్లో దీవించాడు. అహంకారం నాకు అవసరం ఏంటండి, నేను ఎవరినండి ఏసైని మోస్తున్నా గాడిదని. గాడిద కింద నడిచిందండి, వస్త్రాలు మీద ఏసైకి వేశారు, గాడిదకి వేశారు. ఆ వస్త్రాలు ఏసై నట్టలేదు, ఎవరు నడుస్తున్నారండి, గాడిద నడుస్తుంది. అంటే గాడిదని గొప్పదాన్ని అనుకుంటే అంతకంటే పనికి మళ్ళీ ఒకటి ఉండడండి. సేవకులు గాడిదలేనండి. ఏంటండి పాస్టర్ గారు మీరు సేవకులను గాడిదలు అంటారంటే, ప్రయాసపడి భారం మోసుకొని పోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానండి. ఆ మాటకు అర్థం ఏంటండి, ప్రయాసపడి భారం మోసుకెళ్ళి ఏంటండి, గాడిదలే.
దాన్ని షార్ట్గా చెప్పాలంటే ఎలా చెప్పాలంటే, గాడిదిల్లారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతి మీకు ఇస్తాను. ఎవరు? మీకు, నాకు, అందరికీ కూడా. పూలు వేస్తున్నారండి, పూలు ఇలా గీస్తున్నారండి. ఎవరి మీద పడ్డాయి? ముందు గాడిద గారి మీద పడ్డాయి, యేసుప్రభు గారి మీద కాదు, గాడిద గారి మీద పడిన తర్వాత వెళ్ళాలి యేసుప్రభు. ఏంటి, దేవుని సేవకులు దేవుడు గణపరుస్తుంటే వాడికి పొగలు బాన్సర్స్ కావాలి, పనికి వెళ్ళినోడికి అడ్రస్లు లేని నా కొడుకులండి వీళ్ళందరూ కూడా. నేను వాళ్ళ గురించి ఏడ్చి ప్రార్థన చేస్తాను. నరకానికి పోతారండి వీళ్ళందరూ, ఏడుస్తారండి నరకంలో వీళ్ళందరూ కూడా. దేవుని రాజ్యం చిత్రమైన రాజ్యం అండి. ఇటువంటి పెద్ద పెద్ద కూడా అక్కడ కనిపించడండి. నేను రాసిన బుక్లో రాశానండి, హీరోస్ ఆఫ్ క్రాస్ అనే బుక్లో నేను రాశాను. అది పరలోక రాజ్యంలో కనిపించేవాడంటే రాళ్లతో కప్పబడి, రంపములతో కోయబడి, ఈ లోకం వాళ్ళకి యోగ్యం కాదని జీవించినాడండి. కొండ గుహల్లో తిరిగిన తిండి లేని పాస్టర్స్ అండి. ఇవాళ సిన్సియర్ పాస్టర్స్ ఎంతమంది ఉన్నారండి. తిండి ఉండదండి, ఎవడో లెక్క చేయడండి. ప్రతి వాడికి కూడా మెగా చర్చికి వెళ్ళాలి, మామూలు చిన్న చర్చిలకి వెళ్ళరు. వాక్యం చెప్పే దగ్గరికి ఎవడు వెళ్ళండి. ఏంటి, బాప్టిస్ట్ స్పీచ్ యోహానికి మెగా చర్చ్ ఉందా? ఏంటి, బాప్టిస్ట్ స్పీచ్ యోహాన్ కనీసం చిన్న చర్చ్ ఉందా? ఆ రోజుల్లో ఆయన టైటిల్ ఏంటంటే పిచ్చోడు అనేవారండి. ఎవరండి? బాప్టిస్ట్ స్పీచ్ యోహాన్ ఉన్నాడండి. ఆడు పిచ్చోళ్ళ తిరుగుతుంటాడండి, ఆడు అడిగితే తాగుతుంటాడండి, సరే తిండి కూడా మెడతలు కూడా తినేస్తుంటాడండి. ఎవరండి? యోహాను పిచ్చోడు అవాళ. కానీ వేళ యోహాను మనం ఏం చెప్తున్నాం అండి? ప్రభువే చెప్పాడు యోహాను గురించి. ఏం చెప్పాడండి? స్త్రీల కనిన వారిలో యోహాను గొప్పడు, ఈజ్ అ గ్రేట్ మ్యాన్. కానీ వాళ్ళకి పిచ్చోడిగా. ఇవాళ నిజమైన సేవకులు తిండికి బాధపడుతున్నారండి, వస్త్రాలకి బాధపడుతున్నారండి. ఏంటి, నా దగ్గరికి పాస్టర్ వచ్చిన అలా సహాయం చేస్తుంటానండి. ఏంటి, మన దినాన్ని అదే చాలా డబ్బులు ఉండాలి పర్సులో. తర్వాత చూస్తే డబ్బులు లేవు. ఏంటంటే జ్ఞాపకం వచ్చింది, ఎంతమంది పాస్టర్లు అందరికీ డబ్బులు ఇచ్చేసారు. వాళ్ళు సేవకులకు సహాయం చేయాలండి. ఏంటి, పెద్ద పెద్ద సంస్థలు చెప్తారు, గివ్ ఆర్ గో అంటారండి. నీవు సేవకి వెళ్ళు, లేదా సేవకి ఇవ్వు అంటారు. ఇవాళ ఎంత అద్భుతమైన సేవ జరుగుతుందండి ప్రపంచంలో. భారతదేశంలో ఎంత అద్భుతమైన సేవ జరుగుతుందండి. మన సంఘం ద్వారా ఎంత అద్భుతమైన సేవ జరుగుతుందండి. ఇవాళ 14 కాన్ఫరెన్సులు చేసామండి. నెక్స్ట్ ఢిల్లీలో చేస్తున్నామండి. మే 27 ఢిల్లీలో చేస్తున్నామండి. జనవరి 12వ తారీఖు బాంబేలో చేస్తున్నామండి. రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాం, పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళిపోతున్నాం. విశ్రమించట్లేదు, రెస్ట్ తీసుకోవట్లేదు, పరిగెడుతున్నాం. సువార్తను పట్టుకొని పరుగులెడుతున్నాం. పాస్టర్స్ ఉజ్జీవం పడాలి, సంఘాలు ఉజ్జీవం పడాలని పరుగులు తీస్తున్నాం అండి. కనుక ఇవాళ మన దేవుని కొరకు జీవించే వాళ్ళగా ఉండాలి. తర్వాత అమ్మా, ఆధ్యాత్మిక అంధత్వంలో పడిపోకుండా జాగ్రత్త. ఆధ్యాత్మిక అంధత్వం అంటేనండి, నేనే భక్తుడిని, నేనే భక్తురాలని అనుకోండి. కొంతమంది చూడండి ఎంత అహంకారంగా నాకు తెలుసండి వాళ్ళ బ్రతుకులు, నీచమైన బ్రతుకులు. ఒక వ్యక్తి కృప వలన వాళ్ళు వీధిలో పడకుండా ఆ నాశనం అయిపోకుండా బ్రతికిన మనుషులు నాకు తెలుసు. కానీ ఎంత అహంకారంగా మాట్లాడు, వీళ్ళకి వేలు చూపించి మరి మాట్లాడతారు. నాలో తప్పు ఉందో ఎవరు చెప్పగలరా? నాకు తప్పు అంటే ఏంటో తెలియదు. వాళ్ళ కుటుంబం భయంకరమైన కుటుంబాలండి. నేను వాళ్ళకి చెప్తుంటాను, వాళ్ళు ఎలాంటి భ్రష్టత్వంలో జీవించేవారు కూడా చెప్తుంటానండి. చాలామందికి ఆ రియలైజేషన్ ఉంటుందండి. కారణం ఏంటంటే ఏటొచ్చిందండి వాళ్ళకి? ఆధ్యాత్మికమైన అంధకారం, గుడ్డితనం వచ్చేస్తుంది, అహంకారం. ఆ గుడ్డితనం కనిపించదండి, ఏది కనిపించదండి. వాళ్ళు చూడండి చాలామందికి ఎంత అహంకారంగా ఉంటారండి. వాళ్ళు తప్పు చేస్తున్నారని కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడ చాలామందికి చెప్తుండే, మైకులో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను మీ అందరికీ, నేను తప్పు చేస్తున్నానేమో అని ఆలోచన లేకపోతే నువ్వు భ్రష్టతలో నువ్వు జాగ్రత్త చూసుకో. ఆ భయం ఉండాలి. నేను ఒకవేళ తప్పు చేస్తున్నానేమో, తప్పులో ఉన్నానేమో అనే భయం ఉంటే ప్రభులో సరిగా ఉంటామండి. తర్వాతమ్మా, నిలకడగా ఉన్నానని తలంచి పడిపోకుండా జాగ్రత్త. అంటే ఏంటండి, బాగానే ఉన్నానులే, ఐఎమ్ పెర్ఫెక్ట్ అని అనుకున్న వాళ్ళు పడిపోకుండా చూసుకుంటారండి. నేను ఇద్దరికి చెప్పానండి, ఒక పెద్ద సంస్థ డైరెక్టర్ చెప్పానండి, వాళ్ళిద్దరి పేర్లు ఒకటే. రే బాబు, నీ విమానం ఎలాగుందరా, ఇంతవరకు ఇప్పుడు ఎలాగుందరా అని చెప్పి పెద్ద డైరెక్టర్. లేదు బ్రదర్, నేను పెర్ఫెక్ట్ అన్నాడు. ఆడిపోతే నాకేం కావాలండి, మరుసటి వారమే అండి తొట్టాటోలు వేసారండి. తొట్టాటోలో ఇంకోటికి కూడా చెబుతారు, ఈ సన్మానాలు అయ్యొద్దురా, దేవుడి దగ్గర విధేయత కలిగి ఉంటారండి. ఆడు కూడా ఆయన పెర్ఫెక్ట్ అన్నాడండి. ఆ మరుసటి రోజు నేను పెట్టిలో పెట్టేశాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. దేవుడు చెప్పేటప్పుడు మారాలండి. నీతిమంతుడు అపాయం వచ్చి చూసి దాగుంటాడు. బుద్ధిహీనుని వీపు బొబ్బలు పెడతాదట. ఏటి కావాలని? దెబ్బలు కావాలని. మనుషులు కొట్టిన దెబ్బలు పర్వాలేదు, దేవుడు కొట్టాడా నిన్ను ఎవ్వడు కాపాడలేడు భూ ప్రపంచంలో. తర్వాతమ్మా,
పాపపు మార్గానికి లొంగిపోయిన వారు పడిపోతారు. ఎవడైతే పాపం దగ్గరికి వెళ్తాడో పడిపోతాడండి. పాపం అనేది ఏం చేస్తుంది అంటే నిన్ను సర్వనాశనం చేసేస్తుందండి. దురాశ గర్భం ధరించి పాపము కనుడు, పాపము పరిపక్వమైన మరణానికి అంటుంది. పాపం అనేది నిన్ను తీసుకెళ్ళిపోతుంది, అంధకార లోతుల్లోని పట్టుకుపోద్దండి. కనుక పాపం దూరంగా ఉండండి. నెంబర్ బి, జాగ్రత్తలో హెచ్చరికలు. ఈ జాగ్రత్తలో కొన్ని హెచ్చరికలు చెప్తున్నాడండి. నెంబర్ 1 చదువు తల్లి. ఆధ్యాత్మిక గర్వం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. ఇందాక చెప్పింది దాన్ని, ఆధ్యాత్మిక గర్వము. ఒకరి సొంత బలంపై అతి విశ్వాసం ఒక ప్రమాదకరమైన స్థితి. సొంత బలముపై అతి విశ్వాసం ఒక ప్రమాదకరమైన స్థితి. సొంత బలం అంటే నేను చేయగలను, ఎవడు నన్ను ఎదుర్కోగలడు, నేను చాలా బలవంతురాలని, నేను చాలా బలవంతుని. కొంతమందికి ఉంటుంది నేను ఏమైనా చేయగలను అంటే, అలాంటి వాళ్ళు ఎందుకు పనికి మళ్ళీ అయిపోయారండి. నేను ఎరిగిన ఒక పెద్ద నాయకుడు అయినవాడు అండి, ఈ కొండని వాళ్ళు అక్కడ పెట్టేస్తాను అనేవాడు. మాట్లాడు కుటుంబమే నాశనం. అందరూ ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళకి గ్రేట్ అనుకుంటున్నాను, ఏదైనా చేసేయగలను అనుకోండి. నా దగ్గర అసలు కుదరదండి. నా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనుషులు. మీ ట్రిక్స్ నా దగ్గర పని చేయవు. మీరు నా దగ్గరికి ఇలా రాగానే మీరేటో దేవుడు నాకు చూపిస్తుంటాడు. చాలామంది అనుకుంటారు నా తెలివితేటలు ఏమైనా చేయదు. నీ తెలివితేటలో నీ ఇల్లు కాపాడుకున్నావా, నీ తెలివితేటలో నీ కొడుకుని కాపాడుకున్నావా, నీ తెలివితేటలు కూతుని కాపాడుకున్నావా? నీ బ్రతుకులు నాశనవి. నువ్వు తెలివైన వాడిని అనుకుంటే ఎవడికి నువ్వు తెలివైన వాడివి? నీ తెలివితేటలు నిన్ను బాగు చేయాలి. నీ తెలివితేటలు నీ కుటుంబాన్ని నిలబెట్టాలి. నీ కుటుంబమే నాశనం నింపి నువ్వు తెలివైన వాడిని, తెలివైంది అని నీకంటే పనికి మళ్ళీ డౌడు కూడా ఉండడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏంటమ్మా? ఒకరి సొంత బలం అంటే ఐ క్యాన్ డూ ఎనీథింగ్, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నేను మాటల ద్వారా ఏదైనా చేసికెళ్ళండి. నువ్వేం చేయలేవు. సొంత బలం మీద అతి విశ్వాసం ఒక అతి విశ్వాసం. విశ్వాసం కాదు, అతి విశ్వాసం అంటే నేను చేసిగలను, నేను వెళ్ళిపోగలను అంటే నువ్వేం చేయలేవు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవండి. ఏంటి, దేవుని సెలవు లేకుండా నీ వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా యూ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం లేకుండా నేను కాదు, మీరు కాదు, ఎవ్వడేం చేయలేడండి. అంటే పరలోక ప్రార్థన ప్రభు నేర్పించాడు మనకి. అది ఏమన్నాడండి? పరలోకమందు నీ చిత్తము నెరవేరులాగా. నువ్వు మంచి భోజనం చేయాలంటే దేవుడు పరలోకంలో నీకు సిద్ధపరచాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే పరలోకంలో దేవుడు గ్రాంట్ చేయాలి. అది తర్వాత అమ్మా నెంబర్ 2, జాగ్రత్తగా ఉండడం. జాగ్రత్త. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. బివేర్, జాగ్రత్తగా ఉండడం. విశ్వాసులు అప్రమత్తంగా పాపంలో పడిపోకుండా ఉండాలి. విశ్వాసుల గురించి, అవిశ్వాసులు, నామకార్థ క్రైస్తుడు ఆల్రెడీ పాడైపోయాడు. నామకార్థ క్రైస్తుడు లాస్ట్ టైం చెప్పాను. నామకార్థ క్రైస్తుడు ప్రపంచంలో ఉన్న చెడ్డ వాళ్ళు అందరికంటే చెడ్డాడు. ఆడంత పనికి మళ్ళీ డౌట్ ఉండడు. నామకార్థ క్రైస్తవురాలైనా నామకార్థ క్రైస్తుడైనా వాళ్ళ గురించి కాదు. మళ్ళీ చదువురా. విశ్వాసులు అప్రమత్తంగా పాపంలో పడిపోకుండా ఉండాలి. విశ్వాసులు అనే వాళ్ళు పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలండి. కారణం ఏంటంటే సాతానుడు ఏం చేస్తున్నాడటమ్మా? గర్జించు సింహము వలే ఎవరిని మృంగుదుమా, కరుద్దామని కాదట, ఎవరిని మృంగుదుమా అని తిరుగులాడుతున్నాడట. అంటే చాలామంది సాతాను గురించి తెలియక సతానం హో అంటే, సాతాన్ అంటే వీడి ఇంటి దగ్గర పనివాడా, వీడి ఇంటి ముందు రోడ్లు తుడిచేవాడా, కాలువలు తుడిచేవాడా? సాతాన్ అంటే ఎవడండి? దేవుని తర్వాత ఆడే శక్తివంతుడు. సాతాను తలుచుకుంటే మీరు ఎవరికి నిలబడలేరండి. నేను ఎవరు నిలబడలేవండి. ఏంటి యేసుప్రభు గారు చెప్పారు, అరే సాతాను మిమ్మల్ని జల్లించడానికి అడిగాడే, నేను సెలవు ఇవ్వలేదని చెప్పాడు. దేవుడు కాపాడకపోతే మనం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేమండి. తర్వాత అమ్మా దేవునిపై ఆధారపడటం. నెంబర్ 3, దేవుని మీద ఆధారపడాలి. మనుషుల మీద, రాజకీయ నాయకుల మీద, సీఎం గారి మీద, పిఎం గారి మీద కాదు, దేవుని మీద ఆధారపడండి. స్థిరంగా నిలబడటానికి స్వీయ సమృద్ధిపై కాకుండా పరిశుద్ధాత్మపై నిరంతరం ఆధారపడటం అవసరం. నువ్వు నిలబడి ఉండాలంటే మనుషుల మీద కాదు, నాయకుల మీద కాదండి. ఎవరి మీద ఆధారపడాలా? పరిశుద్ధాత్మ మీద ఆధారపడ. అండి నేను ఇక్కడ వాక్యానికి ముందుకు వచ్చేటప్పుడు దేవుడితో మాట్లాడుతాను. పరిశుద్ధాత్మ దేవుడా, నా ప్రార్థన చాలా వెరైటీగా చేస్తాను. గాడ్ ఆఫ్ యెహోవా, గాడ్ ఆఫ్ జీసస్, గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చేస్తాను. యెహోవా దేవా, యేసు ప్రభు దేవ, పరిశుద్ధాత్మ దేవ అని ప్రార్థన చేస్తాను. వచ్చే ముందు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవ, నేను కాదు మాట్లాడవలసి, మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. అండి చాలామంది ఏమనుకుంటారంటేనండి, పాస్టర్ ఈజ్ నాట్ ఎంటర్టైనర్. పాస్టర్ అంటే ఏదో జోకులు వేసి, పెట్టకథలు చెప్పి, ఆ వారాలు ఆయన తిరిగిన ప్రయాణాలు చెప్పి, చాలామంది పాస్టర్లు ఏంటంటే ఈత నేర్చేసుకున్నాడు. లోతులకి వెళ్ళడం, వాక్యం లోతులకి వెళ్ళడం. అది ప్రార్థన చేస్తే కదా లోతులకి వెళ్ళడానికి. అడిగే తెలియదు దేవుడు గొప్పవాడని. కథలు చెప్పి బ్రతికిసిన పాస్టర్లు వాళ్ళే నచ్చుతారు అందరికీ కూడా.
ఎవడు కూడా యేసుప్రభు బోధ చేయకూడదు. యేసుప్రభు బోధ ఎలాంటి బోధ అండి? సున్నపు కొట్టిన సమాధుల్లారా, సర్ప సంతానమా, ఈ చెప్తే ఎవరికైనా ఇష్టంగా ఉంటుందా? పనికి మళ్ళీ మంచోడు అని చెప్పాలి. యేసుప్రభు గారు ఏం చెప్పారండి? దైవ సేవకుడికి గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి సన్నద్ధుడై ఉండాలి. తర్వాతమా దేవునిలో ఉండటం, దేవునిలో ఉండడం. దేవునిలో ఉన్నవాడు పడిపోతానేమో అని భయపడడు. దేవునిలో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో నువ్వు పడిపోతానే భయం ఉండదండి. అదేంటండి పాస్టర్ గారు సేపు భయం ఉండాలని చెప్తున్నారు? దేవునిలో ఉంటే పడిపోతానే భయం ఉండదంటే ఏంటండి? ఆలోచించండి. దేవునిలో ఉంటే నీకు భయం ఏంటండి? యెహోవా నీ పక్షముగా ఉండగా నీకు విరోధేవుడు. ఎవడు నేను గెలవగలడండి? దేవుడు నీతో ఉంటే ఏంటి? నాతో యుద్ధం చేసిన వాళ్ళండి ఏంటి బలమైన సింహాలు, భయంకరమైన మనుషులు, పెద్ద నాయకులు ఎవరు లేరండి. వాళ్ళు భూమి మీద లేరు. నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు భూమి మీద లేరండి. ఇవాళ నేను కాదు వాళ్ళతో యుద్ధం చేసి ఎవరు చేస్తారండి నీ పక్షంగా యుద్ధం? దేవుడు చేస్తాడు. అంతేగాని కష్టం వచ్చింది కదా నేను చచ్చిపోతాను, నేను పనికి మళ్ళీ వాటికి మాటలు అవి. నువ్వు పనికి మళ్ళిందని కాదు, నువ్వు బలహీనరాలు కాదు, నువ్వు బలహీనుడు కాదు. నీ పక్షంగా ఎవరున్నారండి? నేను చాలామంది చెప్తారు కదా, యుద్ధానికి వచ్చినాడు ఆయన వెనకాతలు ఎవడున్నాడో చూసుకోవాలంటారు కదా. ఎవరున్నారు మన వెనకాతల? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని. మనకు భయం ఎందుకండి? మనకు భయమే లేదు. మనం పడిపోం. కారణం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. నేనైతే వెరైటీగా ప్రార్థన చేస్తాను. ప్రభువా, నా ఓటమి నీ ఓటమే, నా అపజయము నీ అపజయమే, నా యొక్క తిరస్కారం నీదే, నన్ను ఎవడైనా అవమానిస్తే అది నీదే, నా ఘనత నీదే, అన్నీ నీవే. ఏంటి దేవునికే ఘనత మహిమలన్నీ దేవుడి కదండి. మరి నీ అవమానాలు ఒకటి తీసుకుంటాడు. దేవుడే తీసుకోవాలి. తీసుకుంటాడా? తీసుకోడా? గ్యారంటీగా తీసుకుంటాడండి. యేసుప్రభు గారి దగ్గర కొంతమంది వెళ్తారు. యేసుప్రభు గారు వెళ్ళంటారు, అరే మీరు రోగిగా ఉన్నప్పుడు నన్ను దర్శించలేదురా అంటాడు. నాకు ఆకలిగా ఉన్నాడు అన్నం పెట్టలేదురా అంటాడు. నేను చెరసాలు ఉన్నాడు దర్శించలేదు. అదేంటి ప్రభా, మీకెప్పుడు ఆకలి వేసింది? మీరు అందరికి భోజనాలు పెట్టారు కదా, మీరు రోగులు బాగు చేశారు, మీకెప్పుడు రోగం వచ్చింది? అప్పుడు ఏంటన్నారని ప్రభు, మీ సహోదరులో ఒకడు అలాగున్నప్పుడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బైబిల్ ఎవరిలోనికి వెళ్తున్నామండి? పడిపోకుండా జాగ్రత్త, పడిపోకుండా జాగ్రత్త. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 10:12. సుధురా, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు. ఏంటి ఇది? కేవలము పౌలు గారు తన అనుభవం చెప్పేస్తున్నాడు. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు ఎవడైతే అనుకుంటున్నాడు పడకుండానట్లు వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి మనుషులు ఎక్కడ పడుతున్నారంటే, నేను నిలబడి ఉన్నాను బాగానే ఉన్నాను అనుకున్నాడు గురించి చెప్తున్నాడు. మళ్ళీ చదువురాది. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు. నీవు నిలబడి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావా? పడకుండానట్లు జాగ్రత్తగా పడిపోకుండా జాగ్రత్తగా. అంటే అర్థం ఏంటండి? ప్రతి టైంలో ప్రతి గడిలో పడిపోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కనుక నేను బాగానే ఉన్నాను, నేను నిలబడి ఉన్నాను అహంకార పడవలసిన పని లేదు. ఎప్పుడు ఏటవుతుందో తెలియదండి. నా కొడుకు ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, శామ్యూల్, నాకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి నీకు ఒక స్థితిని కలిగిస్తాను శామ్యూల్. ఆ స్థితిలోనే పైకి వెళ్ళడానికి ట్రై చేయరా. ఒకవేళ పైకి వెళ్ళలేదానికి అక్కడ ఉండు, కిందకి మాత్రం వచ్చేక. ఇవాళ చూడండి, చాలామంది పిల్లలు తల్లిదండ్రుల ఆస్తిని పాడు చేసి రోడ్ల మీద పోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులకు అవమానం తెచ్చి వాళ్ళు ఎంతో కీడు చేసిన కుటుంబానికి ఉన్న పిల్లలు ఉన్నారండి. కనుక ఏంటంటే మళ్ళీ చదవదంతా తాను నిలుచున్నానని తలంచుకొని నువ్వు ఒకవేళ నిలబడి ఉన్నానని నువ్వు అనుకుంటే పడకుండానట్లు జాగ్రత్తగా పడిపోకుండా. అది మీకే కదండి, నాకు కూడా. రే విక్టర్ ప్రభాకర్, నువ్వు నిల్చున్నాను అనుకుంటున్నావా? అరే పడిపోకుండా చూసుకో అంటే విక్టర్ ప్రభాకర్కి కూడా సాతానుడు వెంటాడుతున్నాడు. వీడిని ఎప్పుడు పడియాలనే సాతానుడు చూస్తూనే ఉంటాడు. ఏంటి నా జీవితంలో కలిగిన పరిస్థితులు చిన్నవి కాదండి. నేను ఎప్పుడు చెప్తాను కదా, నేను ఎప్పుడు ఒంటరి వాడేనండి. నా చుట్టూ శత్రువులే, నా చుట్టూ మేక తోలు కప్పుకుని తోడేళ్ళు ఉంటాయి నా చుట్టూ కూడా. వాళ్ళు దైవ భయం ఉండదండి, దైవ భయం ఉండదు. మనుషుల్ని ఏమైనా చేస్తారండి. అలాంటి వాళ్ళ మధ్యని నా మాట కాదండి, ప్రభు అన్నాడు మిమ్మల్ని క్రూరమైన తోడేళ్ళ మధ్యకి పంపిస్తున్నాడు అంటాడు. ఏంటి ఒకసారి ఆలోచించండి. భర్తే భార్య జీవితాన్ని పాడు చేయలేని ప్రయత్నిస్తే ఆ భార్య ఎవడికి చెప్పుకుంటుందండి? అంటే భార్య భర్త జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే ఆ భర్త ఎవడికి చెప్పుకుంటాడండి? పిల్లలే తల్లిదండ్రులకు అవమానం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకుంటారండి? అంటే కొడుకైనా కూతురైనా చేతి నీ గాయంగా ఉండు, నీ నష్టంగా ఉండు. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవద్దు. నువ్వు బాధపడి పర్వాలేదు. అంటే మా తండ్రికి మీ ఏనాడు చెడ్డ పేరు తేలేదండి. మా నాన్నగారు ఎప్పుడు చెప్పాడు, రా ఇంటికి ఎవడొచ్చి నీ మీద కంప్లైంట్ చేయకూడదని ఇవ్వడండి. గొడవలు ఇంటికి రావడానికి వీల్లేదని చెప్పాడండి. మా చెల్లి కానీ నేను కానీ మా తండ్రికి ఎక్కడ మేము చెడ్డ పేరు తీసుకురాలేదండి.
బాధలు పడ్డాం. గాయాలు అనుభవించాం. పేదరికం అనుభవించాం కానీ తండ్రికి చెడ్డ పేరు ఎక్కడ మేము తీసుకురాలేదు. దేవునికి స్తోత్రం. భ్రష్టుడిని అయిపోదునేమని జాగ్రత్త. ఈ జాగ్రత్త ఏంటంటే ఏకంగా భ్రష్టత్వంలోకి పోతాడేట. 1 కొరింథీ 9:27 1 కొరింథీ 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత చాలా జాగ్రత్తగా, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని నేనే భ్రష్టురాలని అయిపోదానేమో అని నా శరీరంను ఈ శరీరంను నలగొట్టుకొనిచున్నాను. ఏంటి మనకు సమస్య తెచ్చేదంతా శరీరమే. శరీర వాంఛలు. శరీరమే నీకు నాశనం తీసుకొస్తుంది. అండ్ మంచి బట్ట కావాలి, మంచి తిండి కావాలి. అదే కదా దేవుడు తినుము త్రాగుము సుఖించమని దేనికి శరీరం గురించి చెప్పుకుంటున్నాడు. అంటే నేను షిప్యార్డ్లో పనిచేసేటప్పుడు ఒక కమ్యూనిస్ట్ పాటలు రాసేవాడు ఒక ఆయన ఉండేవాడు, వంగపండు ప్రసాద్ అని, మీకు తెలిసి ఉంటుంది. ఆయన నన్ను ఎప్పుడు అంటున్నాడు, పాస్టర్ గారు మీరు ఎప్పుడైనా ఈ కమ్యూనిజంలోకి వచ్చేయాలి పాస్టర్ గారు అనేవాడు. ఏం ప్రసాద్ అంటే, మీరు చాలా బాగా మాట్లాడతారు సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అప్పుడు నేను చెప్పాను, వంగపండు ప్రసాద్ మీరు దేని గురించి ఫైట్ చేస్తున్నారు ఈ కమ్యూనిస్టులు అందరూ? రోటీ కపడా ఔర్ మకాన్. రోటీ అంటే తిండి గురించి, బట్ట గురించి, ఇల్లు గురించి మీరు పోరాడుతున్నారు. నేను పోరాడుతుంది దాని గురించి కాదు. ఈ భూమి మీద బతికినంతకాలం ఈ 3 నీకు కావాలి. నేను పోరాడుతుంది అది కాదు, నేను ప్రకటిస్తుంది అది కాదు. ఈ భూమి మీద మనం ఒకరోజు చచ్చిపోతాం. ఈ భూమి శాశ్వతం కాదు, కానీ నిత్య రాజ్యం ఒకటి ఉంది, నిత్య నరకం ఒకటి ఉంది. ఆ నరకంలోకి కూడా వెళ్ళకుండా ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళాలని నేను పనిచేస్తాను. ఎవరి పని గొప్పదన్నాడు. ఆయన లేడీ వాళ్ళు చనిపోయాడు, కానీ ఆయన కుమార్తె యేసుప్రభు నమ్ముకుందండి. ఆయన కుటుంబం యేసుప్రభు నమ్ముకుంది. ప్రార్థన చేస్తాను ప్రతి వాడు. మీరు అనుకుంటారు మీ సంఘానికి నేను కట్టుబడి లేనండి. నాకు సంఘం వెలుపులో చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ సమస్యలకు ఎదుర్కొంటాను, నేను వాళ్ళకి సహాయాలు చేస్తుంటాను. మళ్ళీ చదువుతలేదే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోదునేమో అని. దానికి మీరు ప్యారలల్గా ఆలోచిస్తే అర్థం ఏంటి తెలుసండి? ఇతరులు ప్రకటించిన తర్వాత నువ్వు భ్రష్టుడైపోవడానికి అవకాశం ఉంటుంది. ఆలోచన చేసుకోండి. ఒక సువార్థికురాలుగా నువ్వు ఉండి నీ కుటుంబం విఫలమైపోతే నువ్వు ఎంత పనికిమాలిన సువార్థికురాలు ఒకసారి ఆలోచన చేసుకో. నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేసావా? ఏంటి శామ్యూల్ బాబు పాడైపోతే ఈ పాస్టర్ గారు చాలా మంచోడు కానీ శామ్యూల్ బాబు పాడైపోయాడు అంటారా? నో. నా కొడుకు కానీ పాడైతే నేను 100కి 100 నేను బాధ్యత వహిస్తానండి. నా కొడుకు చెప్పాను, నువ్వు కానీ పాడైతే నేను ప్రసంగాలే చేయనని చెప్పానండి. నువ్వు మనిషి కాదు, అసలు ఒక తల్లివి తండ్రి కాదు, నీ బిడ్డలు పాడైపోయారండి. మీ పనికి మాలిన బుద్ధులే మీ బిడ్డల్లో పై కనిపిస్తాయి. మీ బిడ్డలు ఎవరంటే తల్లిదండ్రుల ప్రతిరూపాలు. మీరు రహస్యంగా చేశారు కదా పాపాలు, వాళ్ళు బాహాటంగా చేస్తున్నారు అంతే. దానికి అదే తేడా అంతే. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏటమ్మా పడిపోతానేమో అనే భయం ఉంటే నువ్వు పడకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉంటావు. స్థిర మనస్సు కాచుకున్నట్లు జాగ్రత్త. మనసు ఏంటంటే స్థిరంగా ఉండాలంట. మనసు ఏమిటో స్థిరంగా ఉండదు, చెప్పల చిత్తంగా ఉంటుంది. 2 పేతురు 3:17 ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తప్పుల బోధల తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాపాడుకోవాలి. అండి మీ స్థిర మనస్సు విడిచి పడిపోవడానికి కారణాలు ఏంటి చెప్తారండి? మొదటి నుంచి చదవమా. మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధులు తప్పు బోధల వల్ల ఎవరంటే నీతి విరోధులు తప్పుడు బోధలు అంటే తప్పుడు బోధలు ఉన్నాయంటారా లేవంటారా? అంటే నీకు బాధ కలగకుండా బోధ చేసి వచ్చారా విన్నారా పిట్ట కథలు చెప్పేసి వెళ్ళిపోమంటే ఆ పాస్టర్ గారు ఆ ప్రసంగికుడు నీకు ఇష్టం అండి? ఏమండి నేను చెప్తానండి, ఒక ప్రసంగికుడిని మళ్ళీ ఆ ఊర్లో పిలిచారంటే, ఒక ప్రసంగికుడిని మళ్ళీ ఆ చర్చిలో పిలిచారంటే అర్థం ఏంటి తెలిసి వాళ్ళకి అనుకూలమైన బోధ చేశాడు అనమాట. అండి వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు గద్దింపు బోధ చేయమని మళ్ళీ పిలుస్తారండి ఆ ప్రసంగికుడిని. అండ్ అస్సలు పిల్లరు. ఇంకా అమ్మ బాబు ఇంత కష్టం అండి అంట. నన్ను January 1 ఒక పెద్ద చర్చ్ వాళ్ళు పిలిచారండి. నేను ప్రసంగం చెప్పానండి, వేకువజామునే లెగిసి ప్రార్థించిన ఓ తల్లులారా, యూఆర్ బ్యాడ్ మదర్ టు యువర్ చిల్డ్రన్ అన్నానండి. వేకువజామునే లెగిసి ప్రార్థించే తల్లులారా, మీరు మీ పిల్లలకి చెడ్డ తల్లులనేనండి. అంతే. స్త్రీల సమాజం వాళ్ళందరూ చర్చ్ నా ప్రసంగంలాగా అయిపోగానే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు
ఈ పెద్దయ్య గారిని ఎప్పుడు గుడికి మా ప్రసంగాలు పిలకండి అని చెప్పారు అంతే. ఇవాళకి నన్ను పిల్లలేదు, నన్ను పిల్లరని తెలిసే పిలిచిన రోజు చెప్పాల్సినవన్నీ చెప్పేస్తాను, అప్పగింతలన్నీ ఇచ్చేస్తాను వాళ్ళకి. వాక్యం అనేది దాని గురించి ఏం చెప్పాడంటే, వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను. వాక్యం రెండంచులు గల ఖడ్గం కాదు, వాక్యం అనేది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై ప్రాణాత్మల్లోనికి మూల్గుల్లోనికి వెళ్ళిపోతుంది. దైవ సేవకుడు ఆత్మతో వాక్యం చెప్తుంటేనండి నీ గుండె కత్తిలాగా వెళ్తుంటుంది, లోపలికి బాధ కలుగుతుంటుంది, ముఖం ఎత్తుకోలేవు. నీ అంతరాత్మ చెప్తుంటుంది మారు మారు అని చెప్తుంటుందండి. వాడు నిజమైన దైవ సేవకుడు. మళ్ళీ చదవమది. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి. తప్పుడు బోధలు అనేవి ఉన్నాయండి. ఇంకా తిమ్మతికి రాస్తూ చాలా వివరంగా చెప్తాడు. వారు సాతాను బోధలు చేస్తున్నారంటాడు. వారు కడుపుకే వాళ్ళు దాసులు అంటారు అండి. వాళ్ళ బోధకులు చాలా భయంకరమైన వాళ్ళు ఉన్నారండి వాళ్ళ ప్రపంచంలో. వాక్యం చెప్పరంటే డబ్బులు ఇవ్వమని చెప్తుంటాడండి, వాక్యం చెప్పరంటే ఏదో పెట్టగాలని చెప్తుంటాడండి. అడిగి ఏటి కావాలని చెప్పడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండి అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అయిపోతారు. ఆ బోధ నీకు బాగుంటుంది, దెయ్యం బోధ వినడానికి చాలా బాగుంటుంది. లోకానుసరమైన బోధలు చాలా బాగుంటాయి. అది నాకు ఒక మంచి స్నేహితులు, నేషనల్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ డైరెక్టర్, టీవీ స్పీచ్ అందరూ నాకు చాలా క్లోజ్ అండి. రేడియో విశ్వవాణి ఆర్ఆర్కే మూర్తి గారు నాకు చాలా క్లోజ్. మా ఇంటికి వచ్చారు ఆర్ఆర్కే మూర్తి గారు. జోష్ అన్న అని ఆయన విశ్వవాణి, ఆయన రేడియో మా ఇంటికి వచ్చాడండి. పెద్దవాళ్ళు అందరూ మా ఇంటికి వచ్చారండి. అందరూ శామ్యూల్ బాబు చేతుల నుంచి ప్రార్థన చేశారు. జోష్ అన్న గారు ఒక దగ్గరికి వెళ్ళి 3 రోజులు మీటింగ్ పెట్టాడట. 3 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత ట్రైన్కి వెళ్ళిపోయి స్టేషన్లో ఉన్నాడు. ఒక ఆవిడ వచ్చి, అయ్యగారు వందనాలండి అయ్యగారు అన్నారు. ఏమన్నా అయ్యగారు 3 రోజులు మీటింగ్కి వచ్చానండి అయ్యగారు అన్న. అమ్మా 3 రోజులు మీటింగ్లో దేవుడు ఏమన్నా నీతో మాట్లాడాడంటే, అయ్యగారు ఆ చీపురు బల్ల కథ చెప్పారు కదా అది నాకు భలే నచ్చింది అన్నాడట. ఆయన ఏడ్చి ప్రార్థన చేసాడట ప్లాట్ఫామ్ మీద. అయ్యో ప్రభువా, ఇంత గొప్ప వాక్యం చెప్తే ఈవిడికి వాక్యం ఏమీ ఎక్కలేదు ప్రభు, చీపురు బల్ల కథ ఎక్కింది ప్రభు అన్నాడట. ఇవాళ కథలు చెప్పే పాస్టర్ల బోధ ఎవడో పనిచేస్తుందండి. ప్రజలు నీ కథలు వినడానికి, నా కథలు వినడానికి రారండి. వాడిని గద్దించాలి, హెచ్చరించాలి అండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక కురుపు లాంటిది వస్తుందండి, ఒక సెగ్గడ్డ లాంటిది వస్తుందండి. దానికి ఆయింట్మెంట్ రాస్తే అది అలాగే ఉంటుందండి. దాన్ని ఏం చేయాలండి? కట్ చేసి దాన్ని పిండి దాని పలుకుని తీసి దానికి ఆయింట్మెంట్ రాస్తే తగ్గుతుంది. ఇవాళ మనుషులకి ఎలాంటి బోధలు కావాలి? నీకు బాధ కలగకూడదు. దొంగోడు అని చెప్పకూడదు, పనికి మాలింది అని చెప్పకూడదు, ప్రార్థన చేయని వాళ్ళు ప్రార్థన చేయమని చెప్పకూడదు, ఏమీ చెప్పకూడదు. వచ్చారా ఏంటి? చాలామంది పాస్టర్లు ఎలాగనుకుంటారంటేనండి, ఆదివారం 6 రోజులు పనిచేసి ఆదివారం గుడికి వస్తారు. వాళ్ళకి కొన్ని సంతోషకరమైన మాటలు చెప్పి ఆనందింప చేసి పంపించేయాలంటారు. ఎవరికి కావాలరా నీ సంతోషమైన మాటలు? వాళ్ళు ఆదివారం ఎందుకు వస్తున్నారు తెలుసమ్మా? మీరు ఆదివారం గుడికి ఎందుకు వస్తున్నారంటే మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఛార్జ్ చేసుకోవడానికి వస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్ ఎలాగో మీ ఆధ్యాత్మిక జీవితం ఛార్జ్ చేసుకుని 6 రోజులు ఎలా బ్రతికారు, వచ్చే 6 రోజులు ఎలా బ్రతకాలని తెలుసుకోవడానికి వస్తున్నారు. ఈ గేట్లోంచి పైకి వెళ్ళేటప్పుడు నేను ఇవాళ నేర్చుకున్నానని అనుకోకుండా వెళ్తే నువ్వు ఇక్కడ రావడం అనవసరం, నేను చేసిన ప్రసంగం కూడా అనవసరమే. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావంటే అక్కడ నేర్చుకుని వెళ్ళడానికి వచ్చావు కంపల్సరీగా. తర్వాత విశ్వాసం గురించి జాగ్రత్త. నీ విశ్వాసం గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 2 కొరింథీ 13వ అధ్యాయం 5-6 వచనాలు. 2 కొరింథీ 13, 5-6 వచనాలు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని, యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని, మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించున్నాను. 2 భాగాలుగా అండి. మొదటి భాగం చదువుతారు మళ్ళీ. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి. ఎవరు శోధించాలి? పాస్ట్ గారు కాదు, మీ భార్య కాదు మిమ్మల్ని శోధించవలసింది. మిమ్మల్ని మీరే శోధించాలి. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. విశ్వాసం అండి. మాకు చిన్నప్పుడు కర్రలు వచ్చేవి. ఆ కర్రలు కొట్టడానికి మొక్కలు నరగడానికి కర్రలు కత్తి ఒకటి ఉండేది. దాన్ని ఏం చేసేవాళ్ళండి? మొండిగా ఉంటే పొద్దున్న చేసేవాళ్ళు.
పదును చేసి ఇది కరెక్ట్గా నరుకుతుందా లేదని ఇలా చూస్తాం, మళ్ళీ కొడతాం. అంటే మాంసం కొట్టుకెళ్ళండి, సాహిబ్ గారు మధ్యలోని ఒక ఇది తీసాడు, రాడ్ తీసి ఆ కత్తిని ఒకసారి ఇలా నూరుతుంటాడు, మళ్ళీ కరెక్ట్గా కోస్తుందా లేదో చూస్తాడు. నీ విశ్వాసాన్ని ఎవరు పరీక్ష చేసుకోవాలండి? నువ్వే పరీక్ష చేసుకోవాలి. గిద్యోనికి దేవుడు చెప్పాడు, గిద్యోను బయలుదేరు, యుద్ధాన్ని బయలుదేరంటే, బాబు నువ్వు పిలిచలేదు నాకు ఎలా తెలుస్తుంది ప్రభా ఇగో ఈ యొక్క బొచ్చు మీద మంచు పడాలి, చుట్టూ మంచు పడకూడదని బొచ్చు మీద మళ్ళీ పడక ప్రభా ఆ బొచ్చు మీద మంచు పడకూడదు, ఊరంతా పడాలి, అంతా పడింది అండి. మనుషులు పరీక్షించుకోవాలండి. మోషే గారు పరీక్షించుకున్నారా లేదా? వెళ్ళిపోరా మోషే, ఐగుప్తుకి వెళ్ళి పర్వతి మాత్రం పరిపకి వెళ్ళిపోయా. అబ్బే నువ్వు నన్ను పంపించావని వాడికి ఎలా తెలుస్తుంది ప్రభు? అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, మోషే నీ కర్ర కింద పొడిమన్నాడు. ఏమైపోయిందండి? పాము అయిపోయింది. మళ్ళీ కర్ర పవన్ పట్టుకుంటే కర్ర అయిపోయింది. అంటే ఒక సూచన అనేది చేయాలి. ఏంటి నేను అడుగుతున్నాను, ఢిల్లీ నగరానికి వెళ్ళి యేసు ప్రభు గురించి సత్సాక్షిగా జీవించాలని అడుగుతున్నాను. దేవుడు నాకు చెప్పాలా వద్దా? ఒక సూచన నాకు ఇవ్వాలి వద్దా? దేవుడు నాకు సూచన ఇస్తేనే నేను వెళ్ళి చేస్తాను. అది ఇవాళ మనం ఎందుకు విఫలం అయిపోదని దేవుడు చెప్పడు. వీళ్ళు ఇష్టాన్ని పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. దేవుడి చిత్తం వల్ల ఎంత మంచి భార్య దొరికిందో, దేవుడి చిత్తం వల్ల ఎంత ఇంతనే దేవుడిని అడగరు, వీళ్ళ ఇష్టమే. ఆ ఇడిపోయిన తర్వాత దేవుడి చిత్తం వల్ల ఇడిపోయాం. పెళ్ళి అవడం దేవుడి చిత్తమే, ఇడిపోవడం దేవుడి చిత్తమే, ఇల్లు కట్టుకోవడం దేవుడి చిత్తమే, ఇల్లు అమ్మేసుకోవడం దేవుడి చిత్తమే, అన్నీ వీళ్ళ ఇష్టమే. అంటే దేవుడిని అడగరు ఏది కూడా, వీళ్ళే దేవుళ్ళు అయిపోయి డిసైడ్ చేసుకుంటారు. అందుకే భ్రష్టత్వం అనేది 4 పాదాల మీద నడుస్తుంది. కనుక ఏం చేయాలండి? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు నీతో ఉన్నాడా లేదా? ఏమండి పాస్టర్ ఎంత పెద్ద పెద్ద చెప్తే చిన్న కూడా చెప్తానండి. కొంతమంది మహాతల్లులు భోజనం వండుతారు అంటే చాలా మంచి భోజనాలు వండుతుంటారు. నేను స్కూల్ కరస్పాండెంట్గా ఉన్నప్పుడు మా సమీప బంధువు టీచర్ అమ్మగారు వచ్చింది, చుట్టమవుతుంది అనమాట. మంచి చేపల కూర వండాను పంపించాలని భోజనం చేసే టైం, అలాగే పంపించమ్మా అన్నాను. ఆ కూర తెచ్చాడు పెడితే నాకు చేపలు కనిపించట్లేదు, చిక్కుడుకాయలు టమాటాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. చేపల కూర అని చెప్పింది కదా, ఏంటి ఇవి కనిపిస్తున్నాయని చూస్తే ఆ కిందని చూస్తే ఆ కిందన చేప ముక్క ఉందన్నమాట. అది చేపల కూర. అర్థమవుతుందండి? కనుక విశ్వాసులైన భార్యలు ఏం చేస్తారు తెలుసండి? ప్రభువా నాకు వంటలు రాదు, నా పనికి మాలిన తల్లి నాకు వంటలు నేర్పించలేదు. ఏంటి డబ్బులు ఉన్నోళ్ళు అహంకారంగా ప్రవర్తించారంటే పర్లేదండి. పనికి మాలిన కుటుంబాలు కూడా, మా అమ్మాయి బట్టలు ఉతుక్కోలేదు, మా ఇంట్లోనే ఉతకాల, మా అమ్మాయికి వంటలు రావు, మా ఇంట్లోనే తినాలి. పోనీ లేదు కలెక్టర్ గారి పిల్లల, వీళ్ళు కోటీశ్వరుల పిల్లలు, సామాన్యమైన స్థితిగతుల పిల్లల్ని ఎవడు పాడు చేస్తున్నారంటే నీకు కదండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ప్రపంచాన్ని. పిల్లలు పాడైపోతున్నది ఎందుకంటే కేవలము తల్లిదండ్రులు బట్టి. అది చెప్పట్లేదండి ఆ తండ్రి, నీ భర్త దగ్గర ఉండని, అది నీకు అవసరం లేదని చెప్తాడు ఈడే, అది నీకు యోగ్యుడు కాదని చెప్తే ఆవిడ ఎందుకు వెళ్తుందండి వాడి దగ్గరికి? ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాడు, 198 మంది భార్య భర్తలు ఇష్టాలతోనే బ్రతుకుతారండి. ఎవరు నా భర్త నా ఇంద్రుడు చంద్రుడు ఆ పనికి మాలిన ఎందుకు చేశారని వదులుకోలేక కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా, సమాజానికి చెడ్డ పేరు రాకుండా, సంఘానికి చెడ్డ పేరు రాకుండా అట్లా బ్రతుకుతారండి. వాళ్ళు నీతి కలిగిన వాళ్ళు, అంటే అటు కుటుంబాల నుంచి వస్తారు వాళ్ళు. అంటే నేను పాస్టమ్ గారిని వదిలేండి, ఎప్పుడో వదిలేలావండి. కానీ నేను ఒక నీతి కలిగిన కుటుంబం నుంచి వచ్చాను. ఆవిడ నాకు ఇష్టానుసారంగా ఉండాలనేది నా ఉద్దేశం కాదు, ఆవిడ నాతో ఉండాలనేది నా ఉద్దేశం. అలాగే ఆవిడ నన్ను వదిలేనంటే ఎప్పుడో వదిలేయచ్చు. ఈ భర్తను వదిలిస్తే నాకు విలువ ఉండదు. ఏంటి యేసుప్రభు గారు ఏం చెప్పారండి? భర్తను వదిలిసిన భయంకరమైన మాటే వాడాడండి. ఎవరు హ్యాపీగా జీవించరండి. మ్యారేజ్ లైఫ్ అనేది ఒక పెద్ద అడ్జస్ట్మెంట్ అనమాట. ఇష్టాలతో కలిసి జీవించడమే వివాహం. ఇవాళ చాలామంది పిల్లలు అందంగా ఉన్నారని పెళ్ళిళ్ళు చేసుకోరు. వాళ్ళకి దొరుకుతారండి లాస్ట్లో వృతకన్యలు అయిపోతారు, పెళ్లి వయసు అయిపోద్ది, నికృష్టమైన భర్తలు దొరుకుతారు వీళ్ళకి. అప్పుడు బాధపడతారు, మా అమ్మ మాట వినలేదు, మా నాన్న మాట వినలేదు, పాస్టర్ గారి మాట వినలేదు, బాధపడతారు. కానీ ఎవడ ఏది విత్తాడో అది కోస్తాడు. లాస్ట్కి వెళ్ళిపోతున్నాడు. స్వాతంత్రం నందు జాగ్రత్త. స్వాతంత్రం అంటే నువ్వు ఏ పనైనా చేయొచ్చు. పిల్లలు మన మాట వినాలని మీరు అనుకోకండి, భార్య మీ మాట వినాలని మీరు అనుకోకండి, భర్త మీ మాట వినాలని అనుకోకండి, ఒక కాపరి సంఘస్థులు ఈ మాట వినాలని. ఎవడు ఇష్టం వాడు జీవిస్తాడండి. ఇవాళ క్రమశిక్షణ అనేది కుటుంబాల్లో లేదు, సంఘాల్లో కూడా లేదండి. దాని గురించి ఏం చెప్తున్నాడో చూద్దాండి. 1 కొరింథీ 6:12-13 వచనాల్లో చెప్తున్నాడు.
అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని. ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను నేను లోపర్చుకొనబడను. దేని చేతను లోపరుచుకున్నట్లు భోజన పదార్థములు కడుపునకు, భోజన పదార్థాలు కడుపునకును కడుపు భోజన కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. నియమింపబడి ఉన్నవి. దేవుడు దాన్ని వాటి నాశనము చేయును. నాశనం చేస్తాడట్లే. దేహము చారత్వం నిమిత్తం కాదు, జారత్వ నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే. ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. ప్రభు దేహం నిమిత్తమే. నీకు దేవుడు స్వతంత్రం ఇచ్చాడండి. మొదటి చదువుతలి అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అండ్ విక్టర్ ప్రభాకర్ అనే క్యారెక్టర్ మీరు ఆలోచించేద్దాం. నా గురించి నేను చెప్పుకుంటే మీకు అర్థం. మీ గురించి చెప్తే ఎప్పుడు మా గోలే చెప్తున్నాడు అనుకుంటారు. నా గురించి చెప్తానండి. ఏంటి 72 సంవత్సరాలు ఇలాంటి కట్అవుట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి ప్రపంచంలో? చాలా తక్కువ మంది ఉంటారు. 70 సంవత్సరాలు పై బట్టినోడండి ప్రపంచంలో 4 నుంచి 5% ఉంటారు. అంటే నేను ప్రపంచంలో ఆల్రెడీ 4-5లో ఒకటి. నేను ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. కురీపులకు కనిపించాను కదా, బాగానే కనిపిస్తాను కదా, బాగానే కనిపిస్తాను. ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. నేను ఏ పని చేసుకోవాలంటే ఫోన్లోనే పని చేయించుకోగలను. నాతో నేను ఎవరి దగ్గరికి వెళ్ళండి, ఏదైనా ఫోన్లోనే పని జరుగుతుంది అది. అండ్ ఎంత పలుకుబడి ఉంది కదా అని నా ఇష్టానుసారంగా జీవించడానికి నాకు హక్కు ఉందండి. నెవర్. అమెరికా దేశం వెళ్ళానంటే అమెరికా దేశం అంటే అది సొదొమ గొమొర్రా అండి. అమెరికా దేశం దేవుని రాజ్యం, క్రైస్తవ రాజ్యం కాదు, క్రైస్తవ దేశం కాదు, సొదొమ గొమొర్రా అది. అమెరికా దేశం వెళ్ళామంటే మళ్ళీ వచ్చే వరకు శోధన ఉంటుంది అక్కడ. అమెరికా దేశంలో 93వ సంవత్సరం నుంచి వెళ్తున్నానండి. అమెరికా దేశంలో క్లబ్బులకి నేను ఎప్పుడు వెళ్ళలేదండి. అమెరికా దేశంలో విలాసమైన వాటికి ఎప్పుడు నేను వెళ్ళలేదండి. అమెరికా దేశంలో వెళ్తే విశ్వాసులతోటి సంఘంలోనే, ఒక పెద్ద సంఘంలో నేను ప్రసంగం చేయడానికి వెళ్ళానండి. చాలా పెద్ద సంఘం, అంత దొరలే. ఆ ప్రసంగం అయిపోయాక యూత్ పాస్టర్ వచ్చాడు. అక్కడ యూత్కి ఒక వేరే పాస్టర్ ఉంటాడు. ఆ యూత్ పాస్టర్ వచ్చాడు. డాక్టర్ పశల మధ్యాహ్నం యూత్ మీటింగ్లో మీరు 5 నిమిషాలు మాట్లాడాలి. 5 నిమిషాలు ప్రసంగం పెట్టాలని ఆలోచించాను. 2 నిమిషాలు కూడా మాట్లాడి ఇక్కడే అవుతుంది కదా, ఇక్కడ అవుతుంది అన్నాడు. మరి ఎక్కడ అవుతుంది? సినిమా హాల్లో అవుతుందట. ఆదివారం మధ్యాహ్నం మేము అందరూ సినిమాకి వెళ్ళిపోతాం. యూత్కి ఇంటర్వెల్లో 5 నిమిషాలు, ఇంటర్వెల్లో ఆ 5 నిమిషాలు వాకింగ్ చెప్పాను. రే మీకు నమస్కారం, మీ యూత్ మీటింగ్కి నమస్కారం. నేను ఇండియాలోనే సినిమాలకి వెళ్ళరా, నేను సినిమాలు కూడా బాధ చేయడం. ఇక సినిమాల్లో బాధ ఆడికి బాధ ఏంటి ఎక్కుతుంది 5 నిమిషాలు అడిగి. అర్థమవుతుందండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. అన్నిటికందు నాకు స్వాతంత్రం ఉంది. అండ్ వాళ్ళు నన్ను అడిగినోడు ఎవడన్నా ఉన్నాడు? నాకు ఎవడు అధికారి ఉన్నాడామా? నాకు ఎవడు అధికారం లేడు. నేనే బాస్. నాకు ఎవడు చెప్పినోడు లేడు. నువ్వు ఇలా చేయరా అని చెప్పినోడు లేడు. ఇది చెయ్యొద్దని అడిగినోడు కూడా నాకు లేడు. కానీ ఎందుకు క్రమశిక్షణ కొన్నానండి? మనకు ఎవరున్నారండి? బిగ్ బాస్. ఎవరండి బిగ్ బాస్? ఆ పైనున్న యేసు తప్పాక చూస్తాడు. ఆశీర్వాదం ఇచ్చింది ఆయనే, శిక్షలు ఇచ్చింది కూడా ఆయనే. నేను అలాగంటే రోగులకి కోపం వస్తుంది. నీ రోగం ఎందుకు వచ్చాడు? నీ భ్రష్టత్వం, నీ వ్యభిచార జీవితం నీ రోగాలుగా నేను పీడిస్తుంది అంతే. నువ్వు మారు మనసు పొందు, రోగాలు పారిపోతాయి నీ దగ్గర నుంచి. తర్వాత ఏమన్నాడండి? అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనల్లను. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థాలు ఉన్నాయండి. ఏంటి భోజన పదార్థాలను బోధ చేస్తారండి పాస్టర్ గారు అంటారా? నీవు నీ శత్రువు దగ్గరికి వెళ్ళి నీ నోటికి కత్తి పెట్టుకోమన్నాడు. ఆడు తినుము అంటాడు కానీ ఆడు ప్రతిదీ లెక్కలు చూసుకుంటాడు. అండ్ ఫుడ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను నా సామెత రాశాను ఫుడ్ గురించి. నీకు ఎంత ఉందో అంత తినికే, ఎంత కావాలో అంతే తిను. అండ్ కొంతమంది అండి రుచికరమైన కూర ఉంటే చాలు హార్స్లా తినేస్తారు. హార్స్ అంటే గుర్రంలా తింటారు అనమాట. ఇంకా 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 ఆయన తినేస్తుంటారు. అండ్ విక్టర్ ప్రభాకర్ అమెరికాలో కానీ ఎక్కడైనా సరే నాకు ఎంత కావాలో అంతే తింటానండి. వీళ్ళకి వస్తాను, చూడండి, నన్ను గమనించి చూడండి, నాకు ఎంత కావాలో అంతే తింటాను. ఇకపోతే నాన్ వెజిటేరియన్ తిన్నాను. నాన్ వెజిటేరియన్ తిన్నంటాడు మా ఇంట్లో నేను ఒక్కడనే తిన్నాను. మా ఇంట్లో వాళ్ళండి ఆ 6 డైనింగ్ టేబుల్ దగ్గర నా ఎదురుగా రొయ్యలు, పీతలు, మంజిరాలు ఇలా తిని నాకు కాస్త చూస్తుంటారండి.
అప్పుడు నాకు శోధన రావాలా వద్దా? నాకు శోధన రాదు. ఏమనుకుంటాను తెలుసండి, లోపల అనుకుంటాను, పైకంటే మళ్ళీ గొడవ వచ్చేస్తుంది కదా. లోపల ఏమనుకుంటానంటే, పనికి మాలిన లేరా, సచ్చిన శవాలు తింటున్నారు మీరు, సచ్చిన శవాలు తింటున్నారు మీరు, సచ్చిన కోడిని తింటున్నారు, సచ్చిన చేపను తింటున్నారు, సచ్చిన రొయ్యలు తింటున్నారు. మీ కడుపు ఒక పెద్ద సమాధి భూమి, వాల్టర్ సిమెంటరీ మీ కడుపు. ఈ కడుపులో నీకు సచ్చిన శవాలన్నీ పంపిస్తున్నారు. నేను సచ్చిన శవాల్ని తినని మనసులో అనుకుంటాను, పైకి అన్నాం అనుకోండి గొడవ వచ్చేస్తాను. కాఫీ టీలు తాగనండి. కాఫీ టీలు వెరీ డేంజర్. కాఫీలో కొఫెన్ అనేది ఉంటుంది, చాలా వెరీ డేంజర్. కాఫీ టీలు తాగను. ఈ మధ్యలో అయితే డ్రింకులు కూడా తాగడం మానేసాను. మన గృహదర్శనానికి వెళ్తే, అయ్యగారు మీకు పల్పి ఆరెంజ్ అంటే ఇష్టం కదండి, పల్పి ఆరెంజ్ మానేసాను, అన్ని డ్రింకులు మానేసాను. ఏమంటామా అక్కడ ఏమంటున్నాడు, చదవమా అదే మాట. భోజన పదార్థములు కడుపునకు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడికి సంబంధం లేదు. నీకు జబ్బులు ఎందుకు వస్తాయంటే ఇష్టానుసారంగా తినడం వల్ల, పనికి మాలి తిండి తినడం వల్ల నీకు రోగాలు అనేవి ప్రాప్తిస్తాయి. లాస్ట్ చదవమా. దేవుడు దానిని వాటిని నాశనం చేయును. దేహము జారత్వం నిమిత్తము కాదు, దేహం అనేది జారత్వ నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు దేహం నిమిత్తమే. అంటే మన ఈ దేహాల ద్వారా ఎవరిని మహింపరచాలండి? దేవుని మహింపరచాలి. మీ దేహములు దేవుని ఆలయములైనవై. నీ దేహంతో చేసిన ప్రతి క్రియను బట్టి నీవు తీర్పు సింహాసనం మీద దేవుడికి లెక్క చెప్పాలి. మంచివైనా సరే, చెడ్డవైనా సరే. అందుకు నా ఇష్టం వచ్చిన తాగుతానని నీవోడు నీ యొక్క దేహంలోనికి ఆల్కహాల్ పంపించిన ఓడు అసలు నీకేం హక్కు ఉంది? ఈ ఆలయం ఎవరిదండి? ఇది దేవుడిది. దాంట్లోకి ఆల్కహాల్ సారా పంపించే హక్కు నీకు లేదు. ఈ బాడీలోకి పొగ పంపించే హక్కు నీకు లేదు. ఈ బాడీని ఇష్టం వచ్చినట్టుగా వాడడానికి వీల్లేదు. ఏంటంటే లాస్ట్ ఎయిట్ చెప్పాడమ్మా, దేహములు ప్రభు నిమిత్తమే, దేహములు ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తం. ఇవాళ దేవుడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి చాలా విషయాలు చెప్పాడండి. ఈ మెసేజ్ నాకు మీకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. మనం పడిపోవడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి జీవితంలో. ఎప్పుడు పడిపోతామో మనకు తెలియదు. నీకు తెలియకుండా నువ్వు పడిపోయే పరిస్థితులు ఉంటాయి. సొలొమోను గురించి ప్రస్తావన చేసినప్పుడు అక్కడ ఏమంటాడంటే, సొలొమోనులో దేవుని ఆత్మ విడిచిపోయిన సంగతి వానికి తెలియలేదట. అంటే ఎంత భ్రష్టతలోకి వెళ్ళిపోయాడు ఒకసారి ఆలోచించేయండి. అండ్ ఇవాళ చాలాసార్లు మన జీవితాల్లో పడిపోయామని మనకు తెలియదు. మన కుటుంబాలు నాశనం అయిపోయింది మనకు తెలియదు. ఇంకా నేను ఉన్నాను అనుకోండి, ఇంకా ఏదో చేస్తాను అనుకుంటాం. మారు మనసు పొందుదాం, ప్రభు దగ్గరికి వద్దాం, ఈ దేహాల ద్వారా దేవుని మహింపరుద్దాం, ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. మహాపరిశుద్ధ తండ్రి యేసునైనా కృపామేడ ఇవాళ నాతో మా అందరితో మాట్లాడారు ప్రభువా. నా వరకైతే సువార్తను ప్రకటించి భ్రష్టుడినైపోతానేమో అని నన్ను నేను పరీక్షించుకుని నలుగొట్టుకునే కృపా జీవితం నాకు దయచేయండి. తుది శ్వాస వరకు మీ సాక్షిగా నన్ను జీవింపచేయండి. తుది శ్వాస వరకు బిడ్డలు మీ సాక్షులుగా జీవింపచేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.